3 కార్లలో మా 14 మంది కౌన్సిలర్లు ముందర మా కోలక్ష్మి కారు అక్క కారు పెట్టుకుని మేము పోయే ప్రయత్నం చేస్తుంటే అక్కడ మమ్మల్ని ఆపి పోనీ మీటర్ల దూరంలో కేతన్పల్లి ఆర్ఓబి ముందర వాళ్ళు ఏమంటారంటే మీ కౌన్సిలర్ మీద మీరు కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ ఉంది, మేము పోనీయమంటారు. నేను మా కౌన్సిలర్ నేను కిడ్నాప్ చేసింది ఏ కౌన్సిలర్ మీరు చెప్పండి అంటే 21వ వార్డు బబ్బెర స్వర్ణలత. ఆమె దళిత మహిళ, మంచి కార్యకర్త మా పార్టీలో, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం. సో నేను అన్న పోలీసు వాళ్ళను, ఇది తప్పు పద్ధతి, ఇది కరెక్ట్ కాదు. సరే ఆ మొక్కమ్మ మీద కంప్లైంట్ వచ్చింది అంటారు కదా, ఆ మొక్కమ్మని మేము దించి కారులో నుంచి దించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ వచ్చినాక మీరు ఎస్ఐ గారు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి మీడియా సమక్షంలో, ఆమె నేను కిడ్నాప్ చేసిందంటే మీరు తీసుకొని పోండి, నన్ను తీసుకొని పోండి, మిగతా 13 మందిని పంపిమని నేను అన్నా. పంపియరే, నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు భరత్ గారు? అంటే ఇది ఒక కుట్రనా కాదా? వీళ్ళు పోలీసులా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా? ఏమనుకుంటారు వీళ్ళు? ఇదేనా పద్ధతి? ఒక్క ఆమె ఓటేసినా నెగటివ్ ఓటేసినా ఇబ్బంది అయ్యేది కాదు. 13 మంది ఉన్నారు కదా మా మంది. సో మా 13 మందిని పోనీయరు. అక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది. రైట్, తర్వాత నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ లక్ష్మణ్ నేను రిక్వెస్ట్ చేసి మేమే కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని 13 మందిని పంపించినాం. తర్వాత ఎస్ఐ ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వస్తే పిటిషన్ ఎవరు ఇచ్చారని అడిగింది మా బబ్బెర స్వర్ణలత. మీ అత్త ఇచ్చిందంటే చూపి ఏం రాసిందా మా అత్త అంటే ఇది రాసిందని. అసలు మా అత్తకు చదివే రాదు, మా అత్త ఎక్కడ రాసిందని అన్నది ఆమె. వాళ్ళ అత్త షీఈ్ ఇల్లిటరేట్ ఉన్న ఆమె రాసి ఎట్లా కంప్లైంట్ ఇచ్చి సంతకం పెడతాయండి? ఈ పోలీసు వాళ్ళకి దొంగతనం ఎట్లా చేయాలో కూడా తెలియలేదు. రామకృష్ణపురం పోలీసు వాళ్ళకి దొరికిపోయారు, మీడియా ముందర పరుగు పోగొట్టుకున్నారు. ఇక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏదో ఆపడం చేయడం అది చేస్తున్న తరుణంలో నేను బబ్బెర స్వర్ణలత గారిది కూడా క్లియర్ అయింది కదా, ఆమెను పంపిరని గొడవ పెట్టుకున్నాం, ఆమెను పంపించినాం. పంపించిన తర్వాత ఏంది, మేము అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ క్రమంలో మంత్రి వివేక్ గారి కార్ల కాన్వాయ్, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు, వీడియోలు మీరు చూసారు కదా సోషల్ మీడియా, నడుచుకుంటూ వస్తున్నారు. నేను మా లక్ష్మణ్ ఇద్దరం అడిగినాం, మమ్మల్ని ఆమె ఒక ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, నేను మాజీ ఎమ్మెల్యే, మమ్మల్ని కనీసం దగ్గర దాకా పోనీయరు, మరి కార్ల కాన్వాయ్ అయింది, ఇంతమంది వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళ గుంపైంది అని మేము అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేశారు. అక్కడ జరిగింది కూడా. అంటే వివేక్ ఆయన కుమారుడు అక్కడ ఓటర్స్ కదా, వాళ్ళిద్దరు పోవచ్చు కదా. నేను వాళ్ళిద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా, వాళ్ళకి బలం లేకున్నా కొనొచ్చు, భయపెట్టొచ్చు అనే ఆలోచనతో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న రోడ్లు నేను వాళ్ళిద్దరు పోవడానికి నేను తప్పు పడతలే. కానీ 10ల సంఖ్యలో కార్లు పోవడాన్ని కాన్వాయ్గా వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంతకు ముందు రోజే మున్సిపల్ ఆఫీస్ దగ్గర వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు గుమిగూడు గొడవ చేశారు. సో మేము అక్కడ మళ్ళీ మా కౌన్సిలర్లను ఇబ్బంది పెడతారు, భయపెడతారు అనేటటువంటి ఆలోచనతో ఇదంతా ఏందని ప్రశ్నిస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు రువ్విరు. నేను ఇక్కడున్నా, ఏసీపీ ఇక్కడ ఉన్నాడు, ఏసీపీ వెనక గన్మెన్ కానిస్టేబుల్ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్న రాయితో కొడితే ఇంత పొక్క పడుతుందా తలకాయకు? అటువైపు నుండి రాయొచ్చు తాకింది, నా అనుకున్నాడు కానిస్టేబుల్, నా వైపు ఉన్నాడు కానిస్టేబుల్. సో రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు. మీడియాలో కూడా వచ్చింది స్పష్టంగా, సోషల్ మీడియాలో కూడా వీడియో బయటకు వచ్చింది. కానీ అంతిమంగా ఏమైంది, మంత్రి గారు ఇగో దెబ్బతిన్నది, కేసులు మా మీద పెట్టిర్రు, అక్రమంగా 25 మంది కేసు కానిస్టేబుల్ వీళ్ళందరినీ దాడి చేసి చంపే ప్రయత్నం చేసినామని చెప్పి తీసుకొని పోయి మమ్మల్ని బలవంతంగా మా ఇంట్లో, నేను బెడ్రూమ్ లో కూర్చుంటే మా కార్యకర్తలతో వచ్చి బలవంతంగా మీరు కదా సమస్యలు. వెహికల్ అసలు పగిలిన వెహికల్ మీరు నెంబర్ చూడండి, 0099 అనుకుంటా, ఐ రిమెంబర్. మా మూల రాజిరెడ్డి గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మా పార్టీ నాయకుని కారు పగిలింది. అది మంత్రి గారి కారు కాదు. మంత్రి గారి కారుకి ఏం కాలే, మంత్రి గారికి ఏం కాలే, కాంగ్రెస్ వాళ్ళకి ఏం కాలే. కాంగ్రెస్ వాళ్ళు చేసిన రాళ్ల దాడిలో కానిస్టేబుల్ గాయాలని, పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద మా మీద లాఠీచార్జ్ చేశారు, మాకు దెబ్బలు దాకినాయి, కేసులు మాత్రం మా మీద అయినాయి, జైలుకు మాత్రం మేము పోవాల్సి వచ్చింది. దాంతో ఇక మంత్రి గారు ఇగో సాటిస్ఫై అయింది. మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి పోలీసు వాళ్ళు ఆ రకమైనటువంటి చర్య చేశారు. నేనేమంటున్నా భరత్ గారు, ఆనాడు మీకు బలం లేకున్నా బలవంతంగా లోపలికి పోయి మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టడానికి వివేక్ గారు చెక్ బుక్ చూపించినా చూపేయలేడా? వివేక్ గారు లేచి మీరందరు మా దిక్కు రావాలి అని ఉపన్యాసం ఇచ్చినా లేడా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు చెప్పాలి. లోపల కౌన్సిల్ ఎగ్జాక్ట్లీ నేను అంటున్నా. ఇప్పుడు మంచిర్యాల జిల్లా కలెక్టర్ అనేటోడు, తర్వాత మంచిర్యాల ఆ రోజు మందమరి ఎంఆర్ఓ ఎవరైతే మున్సిపల్ ఎన్నికకు కేతన్పల్లిలో స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించిండో, వీళ్ళిద్దరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కాకుంటే ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టమనండి. నేను డిమాండ్ చేసిన ఎప్పటికైనా అంటే ఇప్పుడు ఎందుకు పెడతలే? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండదా? అవును, ఇప్పుడు ఎందుకు పెడతలే? ఇప్పటికీ చాలా సార్లు మేము డిమాండ్ చేసినాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అప్లై చేసినాం, కలెక్టర్కి ఒక కంప్లైంట్ ఇచ్చినాం, వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పి. సిపిఐ వాళ్ళు, మా బీఆర్ఎస్ వాళ్ళు పోయి, మా ఏఐటీసీ సీతారామయ్య గారు, మా కలవేన శంకర్ గారు, మా పార్టీ నాయకులు సంపత్ గారు, నేను అదే అంటున్నా, వీడియో ఫుటేజ్ బయట పెట్టమనండి. దమ్ముంటే ఆ రోజు 17వ తేదీ ఫిబ్రవరి మున్సిపల్ కౌన్సిల్లో కేతన్పల్లిలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఓపెన్ గా
దేవుని మీద ప్రమాణం చేయమనండి. తడి బట్టలతో నేను గుళ్ళేజ్ వస్తా, వివేక్ గారు నువ్వురా తడి బట్టలతో గుళ్ళేజ్ వద్దాంపా, నువ్వు చెక్ బుక్ తీసుకొని పోలేవు, చెక్ బుక్ మా కౌన్సిలర్లకు చూపేయాలని నువ్వు ప్రమాణం చేస్తావా దేవుని మీద? నేను వస్తాపా ఇద్దరం తడి బట్టలతో. ప్రెస్టేజ్ గా ఎందుకు తీసుకున్నారు మరి? ఫాల్స్ ప్రెస్టేజ్. నేను అనేది ఏంటంటే అదే తప్పు అంటున్నా. ప్రజా తీర్పు జనరల్ గా ఆయన నేచర్ అట్లా కాదు కదా. సరిగా ఆయన పులితోలు కప్పుకున్నటువంటి మేకవన్న పులి అంటారు చూసినాం, మేకతోలు కప్పుకున్నటువంటి పులి టైపు వ్యవహార శైలి ఉంటుంది. మనం కూడా అందరం నవ్వుకుంటే బాయ్ బాయ్ అంటే మనం కూడా అన్న మంచోడు మనం కూడా అనుకుంటాం. సో ఆయన వ్యవహార శైలి అట్లేదు. ఎందుకు పోయిండో మరి ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి అనవసరమైనటువంటి పోయి ఓడిపోయినారు కాబట్టి వదిలేసారు అక్కడే. మరి ఎందుకైనా అంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారో అని నేనేమంటున్నా. భరత్ గారు, రాజకీయాల్లో గెలుస్తాం ఓడుతామండి. నేను 2 సార్లు గెలిచిన, మొన్న ఓడిపోయినా, మళ్ళీ ప్రజల దయ ఉంటే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. ఏముంటుందండి? పదవి ఉంటేనే బతుకుతామా, పదవి లేకపోతే బతుకమా? ఒక మున్సిపాలిటీ రాష్ట్రంలో 100 పైచిలకు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2 మున్సిపాలిటీలు, ఒకటి మీరు గెలిచారు, ఒకటి మేము గెలిచినాం. హుందాగా ఓటమిని ఒప్పుకోవాలి కదా, సంస్కారం ఉండాలి కదా. ఎల్లకాలం వివేక్ గారు ఆ ఏరియాలో మంత్రిగానే ఉంటాడా?